జగన్ గారు పరిపాలన మంచి బాగుంది. మొత్తం పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో ఆ నాన్నగారు చనిపోయిన కుటుంబాలు ఇంటికి వెళ్ళి వాళ్ళ పలకరించి పాదయాత్రలు అన్ని బాగా చేశాడు. గెలిచిన తర్వాత కొన్ని పథకాలు పెట్టాడు. ఆ పథకాలన్నీ బాగానే చేస్తున్నాడు. ఎన్నికల సమయం 3 నెలలు ఉంది. ఎలా ఉండబోతుంది 3 నెలల్లో? 3 నెలల్లో ఎన్నికల్లో ఈసారి కూడా ఎలక్షన్ పెడితే ఇంతకు ముందు 157 వచ్చినాయి. 15-20 తగ్గినా కానీ ఈసారి జగనే వస్తాడు. ఈసారి కూడా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుతో వస్తున్నారు కదా. ఒట్టి దళాల మాటలే కానీ చేతలు ఉండవు. జగన్ అన్నాడు చేసి చూపిస్తున్నాడు. అందరికి కొంతమందికి డబ్బులు ఇస్తున్నాడు. అదే పెన్షన్ డబ్బులు 40 సంవత్సరాల వాళ్ళకి, ఆటో వాళ్ళకి, వాళ్ళకి గట్టం చేసుకునే వాళ్ళకి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? బాగుందండి. గెలుస్తాడు. అన్ని మంచి పనులు చేశాడు కదా. ఆడవాళ్ళకి రుణమాఫీ అని, కళ్యాణం అని, చదువులని. మాకు ఈయనే రావాలి, జగనే రావాలి. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు బాగుందిగా, మాకు కూడా బాగుంది. అందుకని జగనే రావాలి. యువత నానా ఇబ్బందులు పడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోవాలంటే మాట చెబుతున్నారుగా. అందరూ తీసుకుంటున్నారు, అదే మాట చెబుతున్నారు. తీసుకోమని చెబితే బాగుంటది. అందరికీ ఆయనే రావాలని. ప్రజలకి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరం అంటారా? ఇస్తేనేగా మరి కోలుకున్నారు జనాలందరూ. కరోనా టైంలో అన్ని ఆయనకి ఇచ్చాడు. అది మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? వాళ్ళకి వద్దాలి, నమ్మకం ఉండాలి. మేము డబ్బులు తీసుకుంటున్నామే వేయాలని. అది జగన్ డబ్బులు తీసుకొని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి? జగన్ డబ్బులు తీసుకొని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఆయన వాళ్ళకి నమ్మకం ఉండి, గుండెల మీద నమ్మకం ఉంటే వాళ్ళు వేస్తారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా. ఏం చేశాడండి? పసుపు కుంకుమ 10,000 వేసాడు. ఇంకంతకన్నా ఏమైనా వేసాడా? పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు. మాకు ఎవరు ఏం చేయలేదు. జగనే రావాలి. అందరూ అడుగుతారు జగనే. జై జగన్ బాబు నానా, నువ్వు మా ఆడపడుచులందరికీ నా తండ్రివి, ఆడబిడ్డలందరికీ నా తండ్రివి నానా. నువ్వు ఒక దేవుడివే నా తండ్రి. అన్ని సదుపాయాలు చేశావు నా తండ్రి. నిన్ను ఇచ్చనగా మాట్లాడతారు కొంతమంది, నిన్ను లెక్క చేయకుండా మాట్లాడతాడు. తిని తుడిచేసేవాళ్ళలాగా ఉన్నారు ఈ జనాలు నా తండ్రి. మరే రోడ్లు బాగా చేయించావు, సిమెంట్ రోడ్లు వేయించావు. మళ్ళీ తీరా చూస్తేనేమో మోరీలు పక్కన మోరీలన్నీ బాగా చేయించావు నా తండ్రి. మళ్ళా తీరా చూస్తేనేమో జగన్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని చెబుతున్నారు టీడీపీ వాళ్ళు. అంటుంది ప్రజల సొమ్ము ఎందుకు దోచుకుంటారు నాన్న? నువ్వు శుభ్రంగా ఎంత బాగా చూసా ఆడపడుచులందరికీ 45 ఏళ్ళ ఆడపడుచులకు కూడా డబ్బులు వేస్తున్నావు. ఇక ఇల్లు కట్టించుకుంటానికి లోన్లు ఇస్తున్నావు. స్థలాలుంటే లోన్లు ఇస్తున్నావు. ఇల్లు కట్టించుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. నాన్న మా ముసలోళ్ళం పింఛన్ కోసం పోయి, మేము పింఛన్ కోసం వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర పింఛన్ కోసం వెళ్ళి ఇంటికి వచ్చి పడిపోయేవాళ్ళం. ఇంటికి వచ్చి లేచేవాళ్ళం కాదు. కొంతమంది చనిపోయారు కూడా. అలాగా కొంతమంది ముసలోళ్ళు చనిపోయారు నాన్న పింఛన్ కోసం వెళ్ళి. నా తండ్రి, నువ్వు ఇంటికి వచ్చి బియ్యం వేస్తున్నావు. నేను పుట్టి పెరిగిన కాడ నుంచి 1 కేజీ బియ్యం స్టోర్ లో వేసిన మహానుభావుడు ఏ మంత్రి లేడు నాన్న. ఎలాంటి మంత్రి కూడా ఒక స్టోర్ లో 1 కేజీ బియ్యం వేయలా. 9 నెలలు బట్టి నీ బియ్యం ఉచితంగా స్టోర్ బియ్యం ఇంటికి వచ్చి వేస్తున్నావు. మహానుభావ, నువ్వు మహానుభావుడివే, దేవుడివే నా తండ్రి. కాదు, జగన్ ని జైలుకు పంపిస్తారు 2024 అని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. 3 పెళ్ళాలను వదిలేడు. 3 పెళ్లిళ్ళు జనాలకు పెళ్లిళ్ళు చేసుకోమన్నాడు. మొన్న మీరు మాట్లాడితే ముగ్గురిని
ఎంతమంది ముగ్గురు పెళ్లిళ్ళు మీరు కూడా ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోమన్నాడు. అలా జనాన్ని ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోమన్నాడు. వాడు మంత్రిగా ఎక్కితం కూడా దండగా తండ్రి. వాడు జనానికి ఎక్కాడు అనుకో సర్వనాశనం అయిపోతారు తింటాకి. సినిమాలో యాక్షన్ చేసినట్టు కాదు నాన్న, సినిమాలో యాక్షన్ చేసినట్టు జనాల్లో యాక్షన్ చేసి చూపిద్దామని కాదు నాన్న. 2024లో జగన్ రోడ్డు మీద తీసుకుని వచ్చి కొడదాం అంటున్నారు వాళ్ళు. కాదు నాన్న, నువ్వు మహానుభావుడివి, ఒక దేవుడివే నా తండ్రి. అన్ని బాగా చేస్తున్నావు, ఇళ్ళకి బియ్యం ఇస్తున్నావు, మోరీలు బాగా చేస్తున్నావు. ఏంటి సిమెంట్ రోడ్లు ఎంచుతున్నావు, నీళ్ళ పడే రోడ్లు కాడ అంతా సిమెంట్ రోడ్లు ఎంచావు మహానుభావ. ఇగో 8 బ్రిడ్జీలు ఆ చంద్రబాబు నాయుడు కొద్దిగా ఎత్తేసి నీ మీద వదిలేశాడు. 8 బ్రిడ్జీలు నువ్వే చేసావు. ఆ 8 బ్రిడ్జీలు నువ్వే ఎత్తావు. పోలవరం బ్రిడ్జీలు డబ్బులు తినేశాడు. మనుషుల దగ్గర 25,000 ఇల్లు ఇస్తామని దొబ్బేశాడు. నువ్వు ఇల్లు ఇచ్చావు, ఎంతో నీకు తోసింది సాయం డబ్బులు ఇచ్చావు, ఇళ్ళ స్థలాలు ఇచ్చావు, ఎంతో నీకు సిమెంటు ఇసుక ఆయనను డబ్బు ఎంతో అంత డబ్బు కూడా ఇచ్చావు నా తండ్రి. నీకు ఎలా న్యాయం అనుకుంటా? నీ దగ్గర తిన్నవాళ్ళ మనం న్యాయంగా మాట్లాడిపోతే మేము అన్నం తిన్నా మనుషులు పుట్టే కాదు నాన్న, మనిషి జన్మే కాదు. మరి ఎన్నికల సమయం 3 నెలలే ఉంది కదా, ఎలా ఉండబోతుంది? 3 నెలల్లో జగన్ గెలుస్తాడా? ఆయనే గెలిపియాలా. వాళ్ళ నాన్నగారు 10 సంవత్సరాలు చేశాడు, 10 సంవత్సరాలు ఎక్కాడని వాళ్ళ నాన్నగారిని దుర్మార్గుళ్ళు హింసించి బాంబేసి పేల్చారు నా కొడుకులు. పనికి రాలేక చేతగాని ముండా కొడుకులు వాళ్ళ నాన్నగారిని బాంబేసి పేల్చారు దుర్మార్గులు. నీతి న్యాయంగా నడిచే వాళ్ళు చూడలేరు నాన్న. నువ్వు దేవుడివే నా తండ్రి జగన్ బాబు, నా చిట్టి తండ్రి, నా బంగారు కొండ. నువ్వు దేవుడివే లెక్కేస్తే. జై జగన్ బాబు, జై జగన్ బాబు.